ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. 2 టౌన్ పోలీసుల తనిఖీల్లో 20 లక్షల విలువైన 792 నకిలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ గుజరాత్ నుండి వీటిని తెప్పించి స్థానిక ముఠా సాయంతో రైతులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద 9.5 లక్షల విలువైన నకిలీ బయో పెస్టిసైడ్స్ ప్యాకింగ్ యంత్రాలను సీజ్ చేశారు. నకిలీ విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ తనిఖీలో దాదాపు 20 లక్షల విలువైనటువంటి 792 నకిలీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రైతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్నటువంటి నకిలీ పత్తి విత్తనాల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని చెప్పవచ్చు. అయితే జిల్లాలో సంచలనం రేపినటువంటి ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు 4గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. అయితే గోదాంలో నిల్వ ఉంచినటువంటి 792 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారు 20 లక్షలకు పైగా ఉంటుందని చెప్పేసి వెల్లడించారు. విచారణలో గుజరాత్ నుంచి నకిలీ విత్తనాలను తెప్పించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో విక్రయించినట్లు కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అలాగే ప్రభుత్వ అనుమతులు లేనటువంటి బయో పెస్టిసైడ్స్ తో పాటు ఇటు గడువు ముగిసినటువంటి విత్తనాలను ప్యాకింగ్ యంత్రాలతో పాటు లేబుల్స్ తదితర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది, ఇక్కడ ఎవరెవరు సరఫరా చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ విక్రయించారనేటువంటి కోణంలో కూడా కేసులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఇప్పటికీ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పోలీసులు నిర్వహించిన ఈ దర్యాప్తులో కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ఏదైతే సునీల్ కుమార్ తో పాటు గత 4 సంవత్సరాలుగా గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి సరఫరాదారులతోటి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించి ఇక్కడ స్థానికంగా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కూడా విక్రయిస్తున్నట్టు కూడా పోలీసు విచారణలో అంగీకరించడం. అయితే రైతులకు అధిక దిగుబడులు వస్తాయని చెప్పేసి ఇటు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మబలికి నిషేధిత BT3 విత్తనాలను విక్రయించినట్లుగా తెలిసింది. ఈ కేసులో ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు చెందినటువంటి పలువురు వ్యక్తుల ప్రమేయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ సరఫరా చైన్ లింక్ సిస్టమ్ పైన కూడా ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఎంతమంది ఈ దీంట్లో పాత్రదారులు ఉన్నారని చెప్పేసి కోణంలో కూడా వాటిపై దృష్టి సారించి ఇటు విచారణ కూడా ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ అరెస్ట్ చేసినటువంటి నిందితుల నుంచి కూడా కీలక సమాచారం సేకరించగా పరారీలో కొంతమంది ఉన్నటువంటి నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఇక రైతులు అధికారిక డీలర్ల వద్ద నుంచే బిల్లులతో కూడినటువంటి విత్తనాలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఎలాంటి అనుమానాస్పద విత్తన విక్రయాలు కనిపించినా కూడా వెంటనే పోలీసు శాఖకు లేదా వ్యవసాయ శాఖకు అధికారులకు సమాచారం అందించాలని చెప్పేసి జిల్లా ఎస్పీ మహాజన్ సూచించారు. నకిలీ విత్తనాల వ్యాపారంపై జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని చెప్పేసి రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా విచారణ కూడా ఇంకా కొనసాగుతుంది. రహీం. రైట్ నరేష్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఖాళీ ప్యాకెట్స్ ఫిల్ చేసి లూజ్ సీట్స్ అక్కడ ఫిల్ చేసి అమ్ముతున్నారు, అదే ఒకటి చేస్తున్నారు. ఇది కాకుండా ఇతను గుజరాత్ నుంచి A5 నుంచి గిరీష్ పటేల్ నుంచి అతను గుజరాత్ చెందిన అతను అక్కడ నుంచి ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇతను రమ్మని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇతను ఆదిలాబాద్ జిల్లాలో 2 సార్లు ఇట్లయినా ట్రాన్స్పోర్ట్ ప్యాకెట్ పిలిపించి దాదాపు 1000 ప్యాకెట్స్ ఇతను పిలిపించారు. ఆ 1000 ప్యాకెట్స్ లో దాదాపు మన 792 ప్యాకెట్స్ దొరికినాయి. రిమైనింగ్ ప్యాకెట్స్ లో 300 ప్యాకెట్స్ ఇతను ఇచ్చోడ చెందిన వారు ఇద్దరు, ఒక ఈశ్వర్ ఇతను ఢాబాకి సర్పంచ్ ఇచ్చోడ మండల్, ఇంకొక గణేష్ ఇతను సీడ్ డీలర్ ఢాబా B విలేజ్. వీళ్ళ ఇద్దరికి అమ్ముకున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ రైతులకి ఇచ్చారు. వాళ్ళ దగ్గర కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చోడలో వాళ్ళ ఇద్దరి పైన కూడా కేసీలు అయినాయి. వాళ్ళ దగ్గర కూడా అయితే 30 ఇట్లయినా సీడ్ ప్యాకెట్స్ దొరికినాయి. ఇది కాకుండా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇతను హైదరాబాద్ కూడా మనం రేట్ ఇతను ఫ్యాక్టరీకి రేట్ చేయడం జరిగింది. దాదాపు అక్కడ కూడా మనకి
40 kgs లూజ్ సీడ్స్ దొరికినాయి, ఎక్స్పైర్డ్ సీడ్స్ దొరికినాయి, దాదాపు 20 kg లూజ్ మేజ్ ఎక్స్పైర్డ్ సీడ్స్ దొరికినాయి, చాలా ఎక్స్పైర్డ్ సీడ్స్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన సీడ్ ప్యాకెట్స్ దొరికినాయి. ఇతను ఏం చేస్తున్నారంటే ఆ సీడ్స్ మళ్ళీ ఓపెన్ చేసి రీప్యాక్ చేస్తున్నారు. ఇతనికి రీప్యాకింగ్ లైసెన్స్ లేదు.